హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఇప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ చేస్తున్నాము బోటి జొన్న రోటి, బోటి బగారా రైస్, ఇంకా లెగ్ పీసెస్ బాయిల్డ్ ఎగ్స్. అయితే జొన్న రోటి బోటి కర్రీ చెయ్యండి అని బి కరుణ గారు అడిగారు. అలాగే అమ్మ బోటి కర్రీ బగారా రైస్ చెయ్యండి అని వనజ గారు అడిగారు. వనజ ఇగ్గా అనుకుంటా, EGGADI అంతే, ఇగ్గాడి అనుకుంటా. ఓకే, వనజ గారు. అలాగే లెగ్ పీసెస్ బాయిల్డ్ ఎగ్స్ చేయమని నా ఫ్రెండ్ అడిగింది. తన పేరుతో తనకు కామెంట్ చేయడం ఇష్టం లేదంట, అందుకనేసి నా కోసం చేయవే అన్నది. నా ఫ్రెండ్ కోసం బాయిల్డ్ ఎగ్స్ ఇంకా లెగ్ పీసెస్. అలాగే కరుణ గారి కోసం వనజ గారి కోసం. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. నాకైతే ఇది అస్సలు రాదు ఫ్రెండ్స్ తినడం. సూపర్ మా కర్రీ. జొన్న రొట్టి ఇంకా బోటి కర్రీలో నేను వినయాను, మీద ఓడిపోయిండు. నెక్స్ట్ టైం లెగ్ పీసెస్ ఎగ్సా రైసా? రైస్. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు తీసుకుంటారు ఏంటి ఆ పనిష్మెంట్ ఎండ్లో తెలుస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? మంచిగా పెట్టుకో. దగ్గర ఓకేనా? 1 2 3 స్టార్ట్. బోటి కర్రీ ఇంకా బగారా రైస్. ఇట్స్ సో టేస్టీ. భలే బాగుంది.
నేనే విన్. నేనే విన్. కర్రీ బొల్లే ఉంది ఫ్రెండ్స్. సూపర్. నేను ఓడిపోయాను. ఒకటి ఇంకా బగారా రైస్లో నేను గెలిచిండు. నెక్స్ట్ ఎవరు గెలుస్తారో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చేయకుండా ఎండ్ వరకు ఎవరు గెలుస్తారో, ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారో. స్టార్ట్ చేద్దామా? 1 2 3. మరీ దారుణం. మళ్ళీ అలా తిన్నాం స్టైల్గా తిందాం ఫ్రెండ్స్, మెల్లగా ఇలా. ఎలా తింటారు దశ స్టైల్గా. మొన్న కామెంట్ వచ్చింది, మీరు మెల్లిగా స్టైల్గా తింటున్నారు అని పెట్టి. ఎట్లా తింటారు స్టైల్గా? ఇట్లా కదా ఫ్రెండ్స్, ఇలా ఎట్లా తిన్నాం స్టైలా? ఇలా జోక్ ఫ్రెండ్స్. అయిపోయింది, నేనే ఓడిపోయాను. ఇంకేముంది, నేను గెలిచిండు, నేను ఓడిపోయాను. పనిష్మెంట్ తీసుకునేది నేనే. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి, జస్ట్ జోక్ ఫ్రెండ్స్, ఏమనుకోకండి, కొంచెం పని మిమ్మల్ని నవ్వించాలని. ఓకే, ఇవంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాము. హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసినాం. నీదో 2 గెలిచిండు, నేను 1. కానీ దీని ఘాటు మాత్రం ఘోరం. 3 టాస్క్లు చేసినాం. ఏదో 2 గెలిచిండు, నేను 1 గెలిచిన. 3 ఛాలెంజ్ ఓడిపోయాను. టాస్క్స్. ఇప్పుడు ఇది పెరుగు, ఇందులో పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి.
వేసుకొని ఒక స్పూన్ తినేస్తారు. అప్పుడు తుమ్ము వస్తుందా? ఇంతకుముందు మధ్యాహ్నం పట్టింది పౌడర్ ఘాటు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మై గాడ్, ఇదేం బాటిల్ అనుకోకండి, చిల్లీ ఫ్లేక్స్ అయిపోతే ఇందులోనే పోసుకుందాం. మిరియాల పౌడర్ పట్టి అందులో పోసుకొని ఉంచుకుందాం. చూడండి కలిపేస్తున్నా. స్మెల్ అయితే కనిపిస్తుందా ఫ్రెండ్స్? బాగుంది. కనిపిస్తుందా? కనిపిస్తుందా? తినేస్తున్నా 1 స్పూన్. అదేదో టేస్ట్ లాగుంది. చీ బాగాలేదు. అది పెరుగుది కదా, మిరియాలది కదా, అవి రెండు కలిస్తే ఒకలాంటి టేస్ట్ వచ్చింది. బాగాలేదు ఫ్రెండ్స్, ఎప్పుడు ట్రై చేయకండి. చాలా చండాలంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, లైవ్ ఉంది మర్చిపోకండి. సండే లైవ్ ఫ్రెండ్స్. ఏ టైము అనేది మీరు చెప్పండి, డిసైడ్ చేసుకుందాము. మీరు కామెంట్ చేయలేదు ఇంతవరకు అయితే, కామెంట్ చేస్తే నువ్వు వీడియో వెళ్ళాలి కదా, రేపు వీడియో వెళ్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.